దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యమును వినుటకు ఆసక్తితో ఎదురు చూస్తున్న మీకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యమును మీరు హత్తుకొని దేవుని వాక్యములో ఆనందిస్తూ ఆత్మీయంగా బలం పొందుచున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులరా, అనుదినము కీర్తన భాగములో నుండి మనము కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 3వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు నేర్చుకొనబోతున్నాం. దానికి ముందుగా మరి కీర్తనల భాగము గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. ఈ కీర్తనల భాగములో ఇంచుమించు 73 కీర్తనలు దావీదు రచించాడు. మరి ఆసాపు కీర్తనలు కూడా మనకు కనబడతాయి. ఆసాపు కీర్తనలు 12వ కీర్తన, 50వ కీర్తన, 73 నుంచి 83 కీర్తనలు మనకు కనబడతాయి. కోరహు కుమారులు 42వ కీర్తనను, 44 నుంచి 49 వరకు 84, 85, 87 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. సొలొమోను 72వ కీర్తన, 127వ కీర్తన రాశాడు. హేమాను 88వ కీర్తన రాశాడు. ఏతాను 89వ కీర్తన రాశాడు. మోషే 90వ కీర్తన రాశాడు. మరి ఇంకా 50 కీర్తనల వరకు ఇంకా మరి మనకు ఎక్కువగా ఆధారాలు కనిపించవు. ఇర్మియా వలన మరి కొన్ని కీర్తనలు ఉన్నట్లుగా, హగ్గై, జకరియా వలన కూడా రచించబడిన కీర్తనలు ఉన్నట్లుగా మరి మనము కొన్ని ఆధారాలు మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక దేవుని సన్నిధానంలో మరి దావీదు రచించినటువంటి ఈ కీర్తనల్లో నుండి ఆసాపు, కోరాహు, సొలొమోను, హేమాను వంటి భక్తులు అందరూ కూడా రాసిన కీర్తనలలో నుండి అనేక పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తాడు. దీంట్లో 3వ కీర్తనలో నుంచి మనం నేర్చుకునే పాఠము మీద మన దృష్టి నిలుపుదాం. 3వ కీర్తన పై భాగములోనే ఒక మాట రాయబడ్డది. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. మరి 3వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే దావీదు యొక్క భయము, దావీదు యొక్క కలవరము, దావీదు యొక్క ఆందోళన మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. మరి దేవుని సన్నిధానములో దావీదు తాను ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులను గురించి మాట్లాడుతున్నాడు. ఒకవైపు భయము, ఒకవైపు కలవరం, ఒకవైపు ఆందోళన, ఒకవైపు దిగులు, ఎన్నో పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు. మరి దేవుని వాక్య భాగములో మీరు కొన్ని విషయాలు చూడొచ్చు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో తన సొంత కుమారుడైన అబ్షాలోము ద్వారానే ఎన్నో తలవంపులు, ఎన్నో అవమానాలు, ప్రాణపాయ పరిస్థితులు ఎదురయ్యాయి దావీదు జీవితంలో. తన సొంత కుమారుడు అబ్షాలోము రాజ్య పరిపాలన అధికారాన్ని చేతపట్టుకోవడానికి దావీదుకు విరోధముగా అతడు చాలా కుట్ర పనినట్టుగా మనం చూస్తాం. రాజు గుమ్మము దగ్గర గుర్రమునెక్కి నిలబడి తీర్పు కొరకు వస్తున్నటువంటి ప్రజలను ఆపి, ఇదిగో రాజు దగ్గర మీ సమస్యలను పరిష్కరించగలిగిన వాడు నా వంటి వాడు ఒకడు కూడా లేడు అక్కడ. ఏదైనా ఉంటే నాకు చెప్పుకోండి, నేను మీకు తీర్పు తీరుస్తాను, మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గరికి రండి, రాజు దగ్గర నా వంటి వాడు ఎవడు లేడని చెప్పి జనులను ఆకర్షించుకోవడం, తన యొద్దకు వచ్చిన వారి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకోవడం, ఇలా అనేకులను తన వశపరుచుకొని తన సొంత తండ్రి అయినటువంటి దావీదుకు విరోధముగా మరి అబ్షాలోము కుట్ర పన్నడం మనం చూస్తాం. అంతేకాకుండా నేను దేవునికి మరి దహన బలి అర్పిస్తాను, మొక్కుబడి చెల్లించుకుంటానని చెప్పి వెళ్ళి హెబ్రోన్లో అక్కడ 200 మందిని పోగు చేసుకొని, ఇదిగో హెబ్రోన్లో వెలుచున్నాడని మీరు బూర శబ్దం వినబడ్డప్పుడు కేకలు వేయండి అని చెప్పి మరి ఆ యొక్క యెరూషలేము, హెబ్రోను, ఆ ప్రాంతాలన్నిట్లో కూడా మరి ఆ ప్రజలందరి దృష్టికి
మరి తానే రాజుగా నిలబడ్డాడనే విషయం తెలియచేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అబ్షాలోము. అటువంటి వార్త దావీదు విన్నప్పుడు తనతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని, మనం త్వరపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, అబ్షాలోము తన ఆయుధమును చేత పట్టుకొని మన మీదికి వచ్చి పడునేమో, ఇప్పుడున్న ఈ పరిస్థితి కంటే అది ఇంకా అవమానకరంగా ఉంటుంది, మనం ఇక్కడ నుండి వెళ్ళటం మంచిదనేసరికి దావీదును ప్రేమించిన వారందరూ దావీదుతో కూడా వెంబడిస్తూ వెళ్ళిపోవడం జరిగింది. దావీదు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరి నగరములో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి దావీదు ఉంచిన ఉపపత్నులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపపత్నులతో కూడా అబ్షాలోము దావీదుకు నాకు ఇంకా అవమానం కలుగునట్లు, అబ్షాలోము ఇంకా బలం పుంజుకుంటున్నాడని ప్రజలకు తెలియాలని, మరి అహితోపేలు యొక్క ఆలోచనను బట్టి భయంకరంగా మరి దావీదు యొక్క ఉపపత్నులతో పాపం చేశాడు. ఆ రాజనగర్ కోట పైన మరి డేరాలు వేయించి మరి అక్కడ అతడు పాపము చేసినట్టుగా మనం చూస్తాం. అనేక రకాలుగా దావీదుకు అబ్షాలోము అవమానాన్ని తెచ్చాడు, మరి ప్రాణ సంకటముగా మారాడు, చాలా అవమానానికి సమస్యకు కారకుడైపోయాడు. పరిస్థితులన్నిటి మధ్యలో అనేకులు అబ్షాలోము పక్షాన చేరుకొనడం జరిగిందని దేవుని వాక్యములో చెప్పబడ్డది. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, మీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి. సొంత వారే, మనకు దగ్గరి వారే, మన ఇంటి వారే మనకు అవమానమును తెస్తున్నప్పుడు, మనకు ద్రోహము చేస్తున్నప్పుడు, మనకు గాయము చేస్తున్నప్పుడు, మనకు ప్రాణ సంకటముగా మారుతున్నప్పుడు, మన వారి వలననే మనకు కీడు పొంచున్నప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లోకములో ఉన్న మనుషులు ఎవరో కీడు చేస్తున్నారు, వారు కుట్ర పన్నుతున్నారు, మనకు విరోధముగా గుంపు కూడుతున్నారంటే ఆలోచించవచ్చు. కానీ ఇంట్లో ఉన్నవారు, కుటుంబ సభ్యులు లేదా సొంత వారు శత్రువులుగా మారితే అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దావీదు జీవితంలో అదొక పెద్ద సవాలుగా, సమస్యగా దావీదు ఎదుర్కోవడం అనేది మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్య భాగాల్లో కనుక మనం చూస్తే 3 నుంచి 4 వచనాలు, మరి 5వ వచనం వరకు కూడా మనం చూస్తే మరి దావీదు మరి దేవుని వైపు చూస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 3 నుంచి మరి 6 వచనాల వరకు కూడా కనుక మనం చూస్తే దావీదు దేవుని మీద ఆధారము చేసుకుంటున్నట్లుగా, నాకు దేవుడే ఆధారం అని దేవుని వైపు చూసినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే విశ్వాస సంబంధమైన మాటలు దావీదు మాట్లాడడం అనేది అక్కడ మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు దావీదు? యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు యొక్క విశ్వాసం చూడండి. తరమబడుతున్నప్పుడు, అవమానము, ప్రతికూలత ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా నీవే నాకు కేడముగాను అతిశయాస్పదముగాను ఉన్నావు అంటున్నాడు. నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు. నీవు నాకు ఉన్నావు గనక, నా తల పైకి ఎత్తుతావు గనక, నన్ను విడువవు గనక, నా చెయ్యి విడువవు గనక, నాకు అన్యాయం జరగనీయవు గనక నేను పండుకొని నిద్రపోదును అంటున్నాడు. అంటే దేవునికి తన భారములను, సమస్యలను అప్పగించి పూర్ణ శాంతి గలవాడిగా దావీదు అక్కడ కనబడడం మనకు అద్భుతమైనటువంటి విషయం. అంత శ్రమ పోరాటములో కొంచెము భయము చేత, కొంచెం కలవరం చేత, అవమానం చేత, మరి అబ్షాలోమే కుట్ర పన్నినటువంటి ఆ కుట్ర చేత అతడు బయటికి రావాల్సి వచ్చినప్పటికీ దేవునిని బట్టి నిబ్బరముగా, నిమ్మలముగా ఉండడానికి మరి అక్కడ తాను చూపిస్తున్నటువంటి విశ్వాసమును చూస్తే చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి సమస్యలు, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఆటుపోటులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. నువ్వు నమ్మిన వారే నీకు గాయం చేస్తున్నారేమో. నీవు గొప్పవారు అనుకుంటున్న వారే నీకు కీడుగా మారిపోతున్నారేమో. కొన్నిసార్లు నీ ఇంటి వారే, నీ పిల్లలే, లేకపోతే నీ రక్త సంబంధికులే, నీ తోడబుట్టిన వారే
నీకు విరోధముగా గుంపు కూడుతున్నారేమో. నీ శత్రువులు, దావీదంటున్న శత్రువులు అనేకములు అంటున్నట్లుగా నీకు కూడా అనేక మంది శత్రువులు నీకు విరోధంగా వారు కుట్ర పన్నుతుండొచ్చు. అనేకుల ద్వారా నువ్వు సమస్యలు ఎదుర్కొంటుండొచ్చు. అయితే నువ్వు భయపడనక్కర్లేదు. ఎప్పుడు దేవునిని నువ్వు కేడముగాను అతిశయాస్పదముగాను చేసుకున్నప్పుడు, దేవుడే నాకు ఆధారమని విశ్వసించినప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినను నువ్వు అధైర్యపడలేవు, నువ్వు దిగులు చెందలేవు. దావీదంటాడు, యెహోవా నా కుడి పార్శ్వముననున్నాడు గనక నేను కదల్చబడను అంటాడు. దావీదు యొక్క విశ్వాసం, దేవుడు నన్ను కదల్చబడనీయడు, నన్ను స్థిరముగా నా పాదములను నిలుపుతాడు, నన్ను త్రొట్టిల్లనీయడు, ఆయన నా జీవితంలో న్యాయమైనది జరిగిస్తాడని దావీదు యొక్క విశ్వాసం. అబ్షాలోము ద్వారా నాకు అవమానం రావచ్చు ప్రభువా, అబ్షాలోము యొక్క కుయుక్తి చేత నేను నగరమును విడిచిపెట్టవలసి వచ్చిన పరిస్థితులు ఉండొచ్చు, నగరమును విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ నీవు నాకు ఉండగా నేను భయపడను. నేను ఎంత అవమానమును, ఎంత నేను ప్రతికూలతను, సవాళ్ళను ఎదుర్కొంటున్నానో అంతగా నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అవును, మన దేవుడు ఆయన మన తల పైకెత్తువాడు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఆయన తాను సిలువలో మన కొరకు యాగమైపోయినప్పుడు, బలియాగముగా చేయబడినప్పుడు ఆయన తల వంచి తన ప్రాణమును తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. ఆయన ఆ రోజు మన కొరకు మన అవమానములను భరించి తల వంచాడు. ఎందుకో తెలుసా? మన అవమానములను ఘనతగా మార్చి మన తలను పైకెత్తడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మన అవమానాన్ని ఘనతగా మార్చడానికే ఆ రోజు సిలువలో ఆయన తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు. మనుషులు నిందలు వేయచ్చు, అవమానపరచచ్చు, రాళ్ళు రువ్వచ్చు, అనేక విధములైనటువంటి మాటల చేత నిన్ను గాయపరచచ్చు, నిన్ను హేళన చేయొచ్చు, నీకు కీడు కలగ చేయవలని ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మనుషులందరూ నిన్ను అవమానపరిచిన, నీ మీద రాళ్ళు రువ్విన, నిన్ను అపహాస్యము చేసిన, నువ్వు ఆధారము చేసుకొని బ్రతుకుతున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నా జనులకి ఎన్నడూ సిగ్గునుందరని చెప్పాడు ఆయన. ఆయన మన తలను దించుకునేటట్లు చేయడు కానీ ఆయన మన తలను పైకెత్తుకునేటట్లు చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన తలను పైకెత్తుకునేటట్లు చేయవాడు. దావీదు అదే ధైర్యంతో ఉన్నాడు. ప్రస్తుతము నా పరిస్థితులన్నీ నాకు భిన్నముగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఒకరోజు మరలా నన్ను నా స్థితిలో నిలబెడతాడని దావీదు అక్కడ మాట్లాడుతున్నాయి. నీవు కూడా ఇదే విశ్వాసంతో ధైర్యంగా ఉండగలిగితే అనేక సమస్యలు గుండా వెళ్తున్న నీ జీవితంలో కూడా నీ అవమానాలను, నిందలను దేవుడు ఘనతకు మార్చి నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టి, నువ్వు ఎంత యథార్థవంతుడివో, ఎంత దేవునికి ఇష్టడివో, ఎంత నువ్వు దేవుని యొక్క కృపనొందిన వ్యక్తివో అది అనేకులకు అర్థమయ్యేటట్లు దేవుడు చేసుకుంటాడు. నువ్వు గొప్పవాడు, మంచివాడు అని, యథార్థపరుడు అని నేను రుజువుపరచుకో అవసరం లేదు. నిన్ను రుజువుపరిచేవాడు దేవుడు. కనుక దావీదు వలె నువ్వు ధైర్యము తెచ్చుకోవాల్సిందిగా ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభు నేను నీతో మాట్లాడుతున్నాడు. మరొక వచనములోనికి మనం వెళ్దాం. దేవుని వాక్య భాగములు కనుక మనం చూస్తే 7వ వచనం, 8వ వచనం, యెహోవా లెమ్ము, నా దేవ నన్ను రక్షింపుము, నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. హల్లెలూయా. దుష్టుల దవడ పనులు విరగొట్టువాడవు నీవని ఎందుకన్నాడంటే, ఇప్పుడు అబ్షాలోము తన యొక్క ఆ కుయుక్తి చేత బలం పొందుకొని నేను బయటికి రావడానికి కారకుడు కావచ్చు, కానీ ఒకరోజు అబ్షాలోము యొక్క గర్వమును దేవుడు అణిచివేస్తాడు అనుకున్నాడు. అబ్షాలోము యొక్క గర్వమును దేవుడు అణిచివేస్తాడు అనుకున్నాడు. అది విశ్వసించాడు. అలాగనే జరిగింది. ఒకానొక సమయములో అబ్షాలోము మరి అక్కడ దావీదు సేవకుడైనటువంటి యోవాబు చేతిలోనే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక సమయంలో యుద్ధము
బలముగా జరుగుతున్న సమయంలో ఎవరు అబ్షాలోమును కీడు చేయకండని అధిపతులకు, ప్రతి ఒక్కరికి, యోవాబుకు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దావీదు ఆజ్ఞాపించినను దావీదును అధికంగా ప్రేమించిన యోవాబు ఒక చెట్టు కొమ్మకు వ్రేలాడుతూ ఉండడం చూచి అబ్షాలోమును తన బాణములను సంధించి హతమార్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక లోయలో వేసి రాళ్ళు అతని మీద వేసి అతన్ని మరి కంప్లీట్గా సమాధి చేసినట్లుగా, పాతి పెట్టినట్లుగా చూస్తా. నీతిమంతుడైన, యథార్థవంతుడైన దావీదుకు ఎంత కీడు చేశాడో అంతగా దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చింది. అతని బలము అణిచివేయబడ్డది, అతని గర్వం అణిచివేయబడ్డది. దావీదు యొక్క దాసుడు, నమ్మకమైన దాసుడైన యోవాబు అబ్షాలోమును దావీదుకు కీడు చేయడం చూసి సహించక అబ్షాలోమును యోవాబే హతమార్చడం అనేది దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తాం. కనుక నీవు సిగ్గుపడనక్కరలేదు, నువ్వు భీతి చెందనక్కరలేదు, నీ శత్రువు నిన్ను ఏమో చేస్తాడని కలవరపడనక్కర్లేదు. నీ శత్రువు నశించిపోవుట నువ్వు చూస్తావు. అంటే కీడును కోరుకోమని కాదు అక్కడ చెప్పబడుతుంది. దేవుని తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. దేవుడు అదే మనుషుల ఎదుట నీ తలను పైకెత్తి మరలా నిన్ను ఘనపరిచి వారికి సిగ్గునైనా కలగజేయగలడు. కనుక దావీదు విశ్వాసం అంతా దేవుని మీద. అందుకే రక్షణ యెహోవాది, తన ప్రజలను ఆయన ఆశీర్వదించునుగాక అంటున్నాడు. కనుక కత్తి చేత, ఈట చేత, ఆయుధముల చేత తను తాను రక్షించుకోవడానికి, శత్రు కుయుక్తులను జయించడానికి దావీదు ప్రయత్నం చేయలేదు. కానీ విశ్వాసముతో, ప్రార్థనతో దేవుని కృపకు ప్రతి పరిస్థితిని అప్పగించి దావీదు ఆ సమస్యలన్నిట్లో జయం పొంది తిరిగి తాను నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. 3వ కీర్తనలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం, శత్రువును చూచి భయపడకు, అవమానమును చూచి భయపడకు, నీ ప్రతి పరిస్థితిలో నీ తలను పైకెత్తి నీకు రక్షణను కలిగజేసి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడనే పాఠమును దేవుడు మనకు నేర్పుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, సమస్యలు ఏమైనా కావచ్చు, వాటన్నిటినీ దేవుడు మార్చివేయటకు శక్తిమంతుడు. వాటన్నిటిపైన నీకు జయం ఇవ్వడానికి శక్తిమంతుడు. వాటన్నిటిలో నీకు విడుదలనిచ్చి నేను కాపాడి నీ తలను పైకెత్తడానికి ఆయన శక్తిమంతుడు. కనుక 3వ కీర్తన ద్వారా దేవుడి మాటలన్నీ మనకు నేర్పిస్తుంటుండగా ధైర్యం తెచ్చుకో, దేని విషయంలో దిగులు పడకు. దావీదు ఎలా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, నీవు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, శత్రు కుయుక్తుల నుండి తప్పిస్తాడు, పెద్ద పెద్ద సవాళ్ళపై అన్నిటిని ఎదుర్కోవడానికి నీకు శక్తినిస్తాడు. ఆయన రక్షణను నీకు కనపరుస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన నీకు అనుగ్రహించి అనేక జనముల ఎదుట ఘనతగా నిలబెట్టుకుంటాడు ఆయన. అటువంటి కృప ఈ వాక్య భాగమును వింటున్న మీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపగలిగిన తండ్రి, ఎవరైతే మరి ఈ వాక్యం వింటున్నారో వారందరినీ బలపరచండి. అబ్షాలోము మరి కుట్రలో దావీదు మరి అవమానపరచబడి నగరును విడిచిపెట్టిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు, నా శత్రువులు నాకు అనేకములు ఉన్నను, నా తల ఎత్తే దేవుడు నాకున్నాడు, నా శత్రువు యొక్క దౌడపళ్ళను ఆయన విరగొడతాడు, వారి గర్వమును అణుచుతాడు, ఆయన రక్షణ నాకు కనపరుస్తాడు, నన్ను తిరిగి ఆశీర్వదిస్తాడని దావీదు ఎలా నమ్మాడో, ఇదిగో నీ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో కూడా అటు విశ్వాసము, ధైర్యము, నిబ్బరమును కలగజేసి నీ రక్షణను పొంది, నీ కృప పొంది, నీ వలన ఆశీర్వదించబడి నీ మహిమ కొరకు జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని. ఎవరు ఇటువంటి పరిస్థితుల చేత సతమతమవుతున్నా, ఎవరు కుటుంబ సమస్యల చేత, పిల్లల భవిష్యత్తును గూర్చినటువంటి చింత చేత, కుటుంబములో కలహముల చేత, నానా రకాల పరిస్థితుల చేత ఎవరైతే మరి సిగ్గుతో, అవమానముతో నలిగిపోతూ, కొట్టబడుతూ, తరముబడుతున్న పరిస్థితులు ఉన్నారో వారందరినీ ధైర్యపరిచి నెమ్మది కలగ చేయండి. వారి యొక్క అవమానమును ఘనతగా మార్చే దేవుడు గనక
నీ బిడ్డలందరికీ మీరు తోడుండి వారి పరిస్థితులన్నిట్లో మీ సహాయమును అనుగ్రహించి మేలుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.